ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోన మీ రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు 9 క్వింటాలుగా 9 రౌండ్ కూడా అమ్ముతున్నా కూడా 10 క్వింటాలు కూడా గట్టిగా అమ్మలేదు. 2 బ్యారీలు కూడా వచ్చి మేడము అది జరుగుతుంది. పోవటం రావటం జరుగుతుంది. మాకు ఇసుక తగలదే బుద్ధి అవుతుంది. రాను మాకే ఇసుక అవుతుంది. ముద్ద కూడా తినడానికి మాకు చిమితం లేదు. ఆ టై అయిపోయింది మేడం. అది అది డబ్బులు లేక కూలీలకి లేక కింది మీను పడి అల్లాడుతున్నాం. ఎట్లా కంది గింజలు రాబట్టి కానీ లేకపోతే సగం మంది ఇంటర్ పోసుకొని సర్దురు. అది అంటే ఈ పొగాకే కాకుండా మీరు ఇంకొక పంట కంది పంట కూడా వేయడం వల్ల దానివల్ల కొంచెం మీరు ఉపాధిగా ఉంది. లేదంటే ఈ పొగాకు వల్ల మాత్రం చాలా నష్టం పోయారు. కంది మేడం, మాకు పొగాకు కంది అయ్యేసరికి మాకు వేరే సోర్స్ కూడా లేవు. ఇప్పుడు రైతులు మాత్రం బాగా ఇబ్బందికరమే మేడం. అది ఇప్పటికి మేము 9 రౌండ్లు పొగాకు అమ్మాము. 9 రౌండ్లు అమ్మితే కనీసం 13 క్వింటాలు కూడా అమ్మలేకపోయాం మేము పొగాకు. తీసరాను మేడం, ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం పొయ్యి వచ్చిన తర్వాత 5 కేజీలు లెస్ అవుతుంది కింటాకు వచ్చేసి. ఆ విధంగా కూడా మేము లాస్ పోతున్నాము పొగాకుకి. మాకు కనీసం యావరేజ్గా 25,000 అన్న ఇస్తే కానీ మాకు గిట్టుబాటు కాదు మేడం. బ్యానికి లేకపోతే 5 లక్షలు లాస్ పోతాం మేడం మేము. అంటే గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఇంత అని గిట్టుబాటు ధర ప్రకటిస్తేనే అంటే మినిమం మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? మేము 25,000 మినిమం కనీసం 25,000 చేస్తున్నాం మేడం. అప్పుడు గతంలో కూడా 19 తర్వాత మన జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే విధంగా కొనలేదు మేడం. ఇప్పుడు ఎలా ఉందో సంక్షేమంలో పొగాకు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మన జగనన్న వచ్చిన తర్వాత మార్క్ ఫ్యాడ్ పెట్టి యావరేజ్ మేము మొత్తం గవర్నమెంట్ ద్వారా కొనిచ్చేసాడు మేడం. ఆ రోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతా పోతూ 20,000, 25,000, 27,000, 30,000, 36,000 దాకా 37,000 వరకు వెళ్ళింది మేడం. ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ రైతు అనేది పూర్తిగా సంక్షేమంలోకి వెళ్ళిపోయినాడు. మాడ్ అనేది కొనే పరిస్థితులు అసలు లేరు మేడం. F3లే మనకు 16,000 కొంటుంటే మనం వాళ్ళు చెప్పుకోవడం ఏంటి, అధికారికంగా చెప్పుకోవడం ఏంటంటే మాడే కొంటున్నా, మాడు 16,000 పడుతున్నది అంటున్నారు మేడం. కానీ మీ నెంబరే పడుతుంది మేడం, అది హైగ్రేడే మనకు 16,000 పడుతుంది. అంటే మీకు చెప్పడం మటుకు మాడ్ ఇంత రేటు పడుతుంది కానీ నెంబర్ 1 క్వాలిటీ కూడా అదే రేట్ ఇస్తున్నారు అని చెప్పేసి అసలు లో గ్రేడ్ అసలు కొనట్లేదు మేడం. వాళ్ళు చెప్పుకోవడానికి వరకు అధికారులు ఆ విధంగా చెప్తున్నారు. F5లు అంటారు మేడం వాటిని, లో గ్రేడ్ని. హై గ్రేడ్ని మాకు కూడా F3 గ్రేడ్ని 16,000 కొని అయ్యే మాడుగా చూపిస్తున్నారు మేడం, లో గ్రేడ్గా చూపిస్తున్నారు. మరి ఇలాగే ఉంటే మీ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? మరి ఏం లేదు మేడం, ఆత్మహత్యలు తప్ప రెండోది ఏం లేదు మేడం. ఇంకా దానివల్ల మనం చేసేది ఏముంది మేడం. మేమైతే ప్రతిసారి బోర్డు ఆపటం చేయటం మేము అధికారులకి వినిపించుకుంటున్నాం మేడం. చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా చాలా వరకు వినిపించుకున్నాం మేము. కానీ వాళ్ళు మనల్ని పట్టించుకునే స్థితిలో లేరు. మనం ఆపిన కూడా వాడు ఇంకా డౌన్ చేస్తున్నారు మేడం. ఆపి మనం చేసినా కూడా మళ్ళీ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ ఆపి మళ్ళీ బోర్డు చేసినా కూడా మరీ డౌన్ చేస్తున్నారు. మనం ఆపిన దాని వల్ల మనకు డౌనే కానీ వాళ్ళు పెరిగే పనే లేదు. అది మేడం, అది జరిగేది ఏం లేదు. పోవడం రావడం మాకు ఇసుకదేం కాదు మేడం. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ పొగాకు పంట వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? మాకు ఎకరాకి 50,000 అవుతుంది ఈ సంవత్సరం. మొక్క పెట్టినాల్సి నీళ్ళు వేసినాం మేడం. 50,000 తక్కువ పనే లేదు ఎకరాకి. మరి ఎంత లాస్ వస్తుంది? ఇప్పుడు మాకు బ్యానికి వచ్చి 5 లక్షలు లాస్ అవుతుంది ఈ సంవత్సరం. 5 లక్షలు తక్కువ కాదు. అంటే ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు వేస్తాం మేము. 10 ఎకరాలు వేస్తాం, లాస్ అవుతుంది మాకు బాగా. అంటే ఎలా ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా బాగా ఇబ్బంది. బాగా మొక్క పెట్టినాల్సి నీళ్ళు వేయటం అయిపోయింది మేడం. వేయటం అయిపోయింది, ఖర్చులు ఎక్కువ, అన్ని డబల్ అయిపోయినాయి. ఆ ఎరుకు ఒక తడి ఎత్తే ఏదో తేలకలా పోయేది. ఇప్పుడు 3 తొలలు వేసినాం, పెట్టినాల్సి నీళ్ళు వేయటం అయిపోయింది. ఎక్కువ ఖర్చు అయిపోయింది ఈ సంవత్సరం బాగా. లేదు, వాళ్ళని ఆపి చేసినా కూడా మమ్మల్ని మరీ దారుణం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న లెక్కలో బైరే మరీ ఐటీసీ బైర్ అయితే మమ్మల్ని కీలకం చేసి బాధ్యత. మన ఐటీసీ బైర్ తీయమని చేస్తే అసలు తీసేదాన్ని, ఐసెట్ బైర్ మీరు తీసేదాన్ని అని వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు పాట పాడితే అసలు మళ్ళీ 15,000కు దిగజాల్సింది. మరీ చేశారు వాళ్ళు, అసలు ఆడుకుంటున్నారు మమ్మల్ని. అది కట్టినాల్సి మళ్ళీ ఈ పగల కొట్టేవాళ్ళు అది మెల్ల, ఇది వేలే, ఇది తక్కువ అని మళ్ళీ వాళ్ళు 2,000, 3,000 వాళ్ళు దిగుతున్నారు. ఏం లేదు, 10,000కి లాట్కి దిగసారింది. ఇంకా పోగది మేడం, ఎందుకు పొద్దుకు చెప్పేది అది జరిగేది మా పరిస్థితి.